type of case. So this entire case is about the harassment that I and my family faced wrongfully at the hands of these people. We were wrongfully harassed. This entire case is about that. So what is your involvement persons? Sir, who multiple times just हमने जो रॉन्गफुल हरासमेंट फेस किया है उससे हमें फ्रीडम मिलना चाहिए और जिनका इसके पीछे हाथ है they should be made to pay the consequences of what they did to an innocent family. That's all I request to the government and government of India as well. Commit other offences against women, so ये immediately muzzle होनी चाहिए और मैंने ऑलरेडी मेरे एडवोकेट मिस्टर नारायण लीगल नोटिस भेजी हुई है साक्षी मीडिया और विद्या सागर और क्रिमिनल एक्शन अगेंस्ट ऑल ऑफ दिस. जस्ट स्टॉप ऑल दिस and regarding this case, like obviously we want freedom from all this harassment that we have already faced. Full and final stop to everything, and the offending officials should be, the offending people should be made to of what they did. కేసు ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో సంచలనం కలిగించిన విషయం అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం 6:30 గంటలకి ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది పోలీస్ స్టేషన్లో, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్. మేము పోలీస్ వర్గాలను అడుగుతున్నది ఏమిటి అంటే, ఇన్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఏదైనా అత్యవసరమైన అత్యాచారం తప్ప మీరు ఈ సందర్భంలో కేసులు ఒక సివిల్ మ్యాటర్ మీద, ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ అనేటువంటి ఆరోపణ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఉదంతాలు ఉన్నాయా? ఎందుకు ఇలా అర్జెన్సీ మీకు వచ్చింది? 2వ తేదీ ఉదయం ఎఫ్ఐఆర్ నమోదైతే సాయంత్రానికల్లా అన్ని రకాల అనుమతులు తీసుకుని మీరు బొంబాయి వెళ్ళిపోయి 3వ తేదీ రిలయబుల్ సమాచారం మేరకు తల్లి ఇద్దరిని ఎక్కడో ఇంట్లో కూడా కాదు బయట ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. అంటే మీకు బాంబేలో ఎవరి సహకారం లేకుండా, ఎవరి మద్దతు లేకుండా, ఎవరి కుట్ర లేకుండా ఇదంతా జరిగిందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకోసమే ఈ రాష్ట్ర పోలీసులు, బొంబాయి రాష్ట్ర పోలీసులు, ఈ రాష్ట్ర పోలీసులు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వము అందరూ కలిసి బహుశా కేంద్ర ప్రభుత్వం మద్దతుతో కూడా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి జిందాల్ మీద కేసులు కొట్టివేయడానికి వ్యూహాత్మకంగా 5, 6, 7 తేదీల్లో ఆమె కోర్టుకు హాజరు కావాలి. 2వ తేదీన కేసు నమోదు చేసి 3వ తేదీన తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ కస్టడీలో ఒక రోజు ఉంచి ఆ తర్వాత 6వ తేదీన కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1 వారం రోజులు పోలీస్ కస్టడీ తీసుకున్నారు. ఆ తర్వాత సాధారణమైనటువంటి బెయిల్ పిటిషన్ వేయాల్సింది కూడా అమ్మాయికి ఎవరు అడ్వకేట్స్ అందుబాటులో లేనందున 20 రోజుల డిలేతో బెయిల్ పిటిషన్ ఫైల్ చేసింది. ఆ బెయిల్ పిటిషన్ కండిషనల్ బెయిల్ ఆర్డర్ ఇచ్చారు మ్యాజిస్ట్రేటు 2 నెలల పాటు ఎందుకు కదలకూడదని. అంటే ఒకవేళ అక్రమంగా క్లోజ్ చేసినటువంటి కేసు ఈఎంఐ బాంబే వెళితే మళ్ళీ తిరిగి తెరవచ్చేమో అనే దాంతో ఆ 2 నెలలు ఎందుకు కదలకుండా ఉండేటటువంటి దానికి ఆర్డర్స్ ఇప్పించారా అనేటటువంటి కూడా మేము అడుగుతున్నాం. అందువల్లే ప్లాండ్ ఎఫ్ఐఆర్ అనేటటువంటిది గవర్నమెంట్ ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆన్సర్ చేయడానికి కూడా ప్రభుత్వం కూడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక ఆడపిల్ల ఇక్కడ వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయి మీద మీడియాలో విస్తారమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇస్ ఇట్ నెసరీ? ఒక మహిళ యొక్క పర్సనాలిటీని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారా అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఈ అమ్మాయి, ఇంతకుముందు ఇంకో అమ్మాయి, అంతకుముందు ఇంకో అమ్మాయి, ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి భార్యల్ని కూడా టార్గెట్ చేసే సోషల్ మీడియా ప్రచారం జరుగుతుంటే ఈ మీడియా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అదే సందర్భంలో ప్రభుత్వం అవసరమైనటువంటి గైడ్లైన్స్ ఇవ్వాలి, అవసరమైతే కేసులు బుక్ చేయాలి. సో ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి కూడా మేము ఖండిస్తున్నాం.
కలవడానికి ట్రై చేస్తాము. ఈరోజు యాక్చువల్లీ నిన్న అడుగుతాము, ఈరోజు మీకైతే కలిసి చేస్తాము. ముఖ్యంగా అందరము వరద ఇంట్లో ఉన్నాం కదా, మేము ఆ కేసు అంతా నడుస్తున్నప్పుడు పోలీసులు యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మేము జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనుకున్నాం. ఆఫ్టర్ దట్ మేము ముందుకు రావాల్సి వస్తుంది ప్రెస్కి అనుకున్నప్పుడు వరదలు వచ్చినాయి. సో ఇప్పుడు కూడా ఎందుకు రావాల్సి వస్తుందంటే స్టిల్ వరదల సిచ్యువేషన్ గోయింగ్ ఆన్ మచ్. అమ్మాయి ఇక్కడికి వచ్చి బాధలు పడుతూ ఉండగలిగే పరిస్థితి ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ గుడ్ థింగ్ కదా. అమ్మాయి కాదు, ఎవరైనా ఏ మహిళకైనా మనం రక్షణ కల్పించాలి అంటే పోలీసులకు మేము ఎందుకైతే అంటే మహిళలకు సంబంధించిన లైంగిక వేధింపుల కేసులు 21 రోజుల్లో పశ్చిమ బెంగాల్లో కూడా 21 రోజుల్లో మేమంతా చేసేస్తామని బిల్లు పెట్టారు. ఇక్కడ కూడా ఒక బిల్లు పెట్టారు, 21 రోజులు కాదు 3 నెలల్లో చేస్తే చాలా అడుగుతుంటాం. కానీ నువ్వు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా సరైనటువంటి ఆన్సర్ ఇవ్వడానికి కూడా నువ్వు కూడుకోకపోతే ఎలాగా అంటే అందుకని ఆడపిల్లల కేసుల్లో సీరియస్గా ఉండాలి. న్యాయం జరగడం అంటే మాటల్లో కాదు చేతల్లో చూపించడం. నేను స్పెషల్ సిపి గారిని కన్సల్ట్ చేయలేదు, ఇప్పుడు ఒకసారి సిపి గారితో మాట్లాడతాను, ఏం చెప్తారు చూస్తాను. అంటే మొన్న వెళ్ళారు కదా మేడం ఆల్రెడీ మీరు? యాక్చువల్లీ మహిళా సంఘాలు ఆ అమ్మాయి యాక్చువల్లీ ఫ్రమ్ ది బిగినింగ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు కదా, వాళ్ళకి ఎందుకు తెలియదు అని అడుగుతున్నాం. ఇమీడియట్గా అమ్మాయికి అప్డేట్ ఇస్తే ఇమీడియట్గా నమోదు చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కదా, ఎందుకు చేయలేదు? జిందాల్ మీ చేతులు కట్టేశాడా? లేకపోతే పోలీస్ బాసులు, నేను పోలీస్ బాసులు రేపు మేము కూడా ఇలాగే చేస్తాం పొలిటికల్ బాసెస్ అనుకూలంగా కాబట్టి వాళ్ళని రక్షించుకుందాం, రేపు మమ్మల్ని రక్షించుకుందాం అని పోలీసులు అనుకుంటున్నారా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే జిందాల్ గారికి సంబంధం ఏంటి ఈ కేసుకి దానికి సంబంధం ఏంటి? యాక్చువల్గా 5, 6, 7 ఫిబ్రవరి 5, 6, 7 తేదీలో అమ్మాయి డిసెంబర్ 23లో కేసు ఫైల్ చేసింది. జిందాల్ మీద సెక్షువల్ హెరాస్మెంట్ వచ్చి ఆ కేసు నమోదైంది. పోలీస్ స్టేషన్లో నమోదు కాకపోతే కోర్టుకు వెళ్ళింది, కోర్టులో కేసు ఫైల్ అయింది. అది ఆ అమ్మాయి ఎవిడెన్స్ కోసం ఫిబ్రవరి 5, 6, 7 తేదీలో పోస్టింగ్ అయింది. 2వ తేదీ ఉదయం 6:30 గంటలకు ఇక్కడ రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ బేస్